నమస్తే, నేను ప్రశాంత్. అమరావతి రాజధాని ఎప్పటిలోపు పూర్తి కాబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అమరావతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అమరావతి రాజధాని ఎప్పటిలోపు పూర్తి కాబోతుంది? ఇప్పుడు అమరావతి కాదు, మహా అమరావతి అని అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే మరొక 44,000 ఎకరాలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారు. దాని మేరకు 20,000 ఎకరాలని తీసుకోవడానికి నోటిఫికేషన్ కూడా శనివారం రోజు ఇచ్చారు. అందుకే మహా అమరావతి అని అంటున్నారు. ఇప్పటివరకు యాక్చువల్గా మనం చూసింది అమరావతిలో 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ 15,000 ఎకరాలు, 50,000 ఎకరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతుంది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ తాజాగా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మరో 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ అంతా కలిపి 1,00,000 ఎకర్ అండి రాజధాని. 1,00,000 ఎకర్లో రాజధాని నిర్మాణం జరగబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ఆల్రెడీ 60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫండ్స్ని పూల్ చేశారు. ఇక్కడ ఏడీబీ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి, ఇతరత్ర ఫైనాన్స్కి సంబంధించినటువంటి కంపెనీల నుంచి మొత్తం కలిపి ఒక 60,000 కోట్ల రూపాయలు రెడీ చేసేసి దానికి సంబంధించి టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు కూడా ఫైనలైజ్ అయిపోయి షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ ఇలాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి అక్కడ. ఓకే. సో ఫస్ట్ ఫేజ్ అనేది 2027 ఎండింగ్ అప్పటికల్లా పూర్తి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎంత లేట్ అయినప్పటికీ కూడా అసలు 26కి అనుకుంటున్నారు. 27కి ఫస్ట్ ఫేజ్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని చూపించాలి పూర్తి స్థాయిలో అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. ఇది ఫేజ్డ్ మేనర్లో అమరావతి రాజధానిని వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందే ప్లాన్ చేశారు. మధ్యలో 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం మారిపోయిన కారణంగా అమరావతి ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీవర్క్ అయింది. రీవర్క్ చేసి మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా చేస్తూ ఉన్నారు. ఈ వేగంగా చేస్తున్నటువంటి క్రమంలో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు, అలాగే అంతర్జాతీయ స్టేడియం, ఇవన్నీ కూడా అమరావతి ప్రాంతంలోనే ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. భూ సమీకరణకు సంబంధించి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఏ విధంగా అయితే బెనిఫిట్ పొందారో అదే తరహాలో ఇప్పుడు భూములు ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఎకరాకు వచ్చేసి 250 గజాలు హౌస్ సైట్స్, తర్వాత కమర్షియల్ ఫ్లాట్ 250 గజాలు, తర్వాత హౌస్ సైట్ 1000 సేఫ్టీ అట్లా ఇచ్చారు. సో మెట్ట భూములకైతే ఒకటి, మాగాణి భూములకైతే ఒకటి, ఇలా వర్గీకరించారు. సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు భూములు ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా అన్నీ వర్తిస్తాయి. కౌలుతో సహా, కౌలు కానీ ఫ్లాట్లు కానీ ఎవ్రీథింగ్ రిటర్నబుల్ ఫ్లాట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా గతంలో ఏదైతే సిఆర్డీ ఇచ్చిందో అదే మెజర్మెంట్స్ తోటి ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో అందుకని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ అమరావతి సెకండ్ ఫేజ్ ఇదంతా కూడా ఇది 44,000 ఎకరాలు అనేది అమరావతి సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో కోర్ క్యాపిటల్ నిర్మాణం అవుతుంది. ఓకే. కోర్ క్యాపిటల్ నిర్మాణం అవుతుంది. ప్లస్ రాజధాని ప్రాంతానికి సీడ్ క్యాపిటల్కి సంబంధించి సీడ్ క్యాపిటల్కి ప్రతి రోడ్, ప్రతి జాతీయ రహదారి, జాతీయ రహదారులన్నీ కూడా యాక్సెస్ అయ్యేలాగా దాదాపు పెద్ద రోడ్లు వేస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ హైవే ఉంది కదా, రోడ్డు ఉంది కదా, దానికి కనెక్ట్ అయ్యేటువంటిది ఒక రోడ్డు, అలాగే నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేది ఒక రోడ్డు, అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యేది ఒక రోడ్డు, ఇలా అనేక దాదాపు 11 రోడ్లు కనెక్ట్ అయ్యేటట్టు వేస్తున్నారు. దానికని చెప్తున్నారు. అలాగే మన కృష్ణానది మీద కూడా బ్రిడ్జిలు, ఒక 4 బ్రిడ్జెస్ కడుతున్నారు అనేది కూడా ఒకటి. అంటే ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో మనం చూడాలి అని అంటే ఫిజికల్గా మొత్తం అయిపోవాలి. కాకపోతే ఫస్ట్ ఫేజ్ మాత్రం 2026 ఎండింగ్ లేదా 27కి మొత్తం కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫేజ్ని చూపించేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పొలిటికల్గా తీసుకుంటే, లేదంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక తీసుకుంటే, అక్కడ కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అనేక మిషనరీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి.
ఈ 2026కి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. 2026 జనవరిలోనే, జనవరి 1వ తారీఖున, అంటే ఇంకొక 5-6 నెలల్లో 2026 క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఆ క్వాంటమ్ వ్యాలీని ఎవరు నిర్వహిస్తున్నారు? IBM, L&T, TCS పేరు మోసినటువంటి కంపెనీలు ఇవి అక్కడ క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నాయి. సో ఒకవైపు ఏమో యూనివర్సిటీలు వస్తున్నాయి, ఇంకొక వైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ వీటికి సంబంధించిన IT కంపెనీలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఏమో అమరావతి నిర్మాణం జరిగిపోతుంది. అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ కానీ, IAS, IPSలకు సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వస్తున్నాయి. సో అమరావతి కోర్ క్యాపిటల్ స్ట్రక్చర్ మీరు మరొక 2 సంవత్సరాల్లో చూడబోతున్నారు. దీనికి సంబంధించిన ఆర్థికపరమైన వనరులు కూడా సమీకరించుకున్నారు. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటే, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, దానికేమీ లక్షల కోట్ల అవసరం లేదు, దానికై అదే సంపాదించుకుంటుంది అని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు అమరావతి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమి వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వగా మిగిలినటువంటి భూమి ఉంది కదా గవర్నమెంట్కి, ఆ భూమిని అమ్మకానికి కూడా పెట్టారు. అమ్మకానికి పెట్టినటువంటి క్రమంలో ఇప్పుడు అది దాదాపుగా ఎకరం 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. సో అది గవర్నమెంట్కి వచ్చేటువంటి ప్రాఫిటే కదా అది. సో రేపు ఈ 44 ఎకరాలకు సంబంధించి కూడా అంతే, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత కొన్ని కంపెనీలకి ఇస్తారు, దానివల్ల ఉపాధి లభిస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, అది ప్రజా రాజధానిగా ఉండాలి, అందరూ జీవించడానికి అనుకూలంగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఇప్పుడు కోర్ క్యాపిటల్లో గజం 70 నుంచి 80,000, 1,00,000 రూపాయలతో కూడా ఉంది. ఈవెన్ హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఇవాళకి కూడా మనకి 15,000, 20,000 కూడా దొరుకుతుంది అవుట్కట్స్కి వెళ్తే. కోర్ ఏరియాలో అయితే మనకి 1,00,000 రూపాయలకు వస్తుంది, 1,10,000 వస్తుంది ఇవాళకి కూడా. కానీ అమరావతిలో ఏమీ లేకుండానే, ఇంకా నిర్మాణం పూర్తి కాకుండానే 1,00,000 రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ 2వ ఫేజ్ తీసుకున్నారు. తీసుకోగానే ఇక్కడ మార్కెట్ అందరికి అందుబాటులోకి వచ్చింది. 30,000కు పోయింది గజం. 78,000 ఉండేది 30,000కు వచ్చేసింది. సో ప్రజా రాజధాని అందరూ వచ్చి అక్కడ కొనుక్కొని హౌసెస్ కట్టుకుంటేనే అది ప్రజా రాజధాని అవుతుంది. అందరూ నివాస యోగ్యంగా ఉంటేనే ప్రజా రాజధాని అవుతుంది. అలా కాకుండా డబ్బున్నోళ్ళే ఉండేటువంటి రాజధాని అయితే దాన్ని ప్రజా రాజధాని అనరు. ఇవాళ హైదరాబాద్ చూస్తే, ఒకప్పుడు హైదరాబాదు ఎవరు వచ్చినా బతకచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది హైదరాబాద్ మీద. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? డబ్బున్నోడికి హైదరాబాద్ అన్నట్టు వచ్చింది. ఇది ప్రజా రాజధాని కింద వస్తుంది. ఒకప్పుడు ప్రజా రాజధాని ఉంది. దీన్ని గత 10 సంవత్సరాల్లో ఇది కుబేర్ల రాజధాని అనే విధంగా మార్చేశారు దీన్ని. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ దీన్ని ప్రజా రాజధానిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ నివాస యోగ్యంగా ఉంటేనే అది ప్రజా రాజధాని. ఓన్లీ డబ్బున్నటువంటి వాళ్ళు, ధనవంతులు, కుబేర్లు ఉండటానికి మాత్రమే ఉండేది అని ప్రజా రాజధాని అనరు. సో కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాలు అక్కడ సేకరించడానికి ప్లాన్ చేశారు. ఈ 1,00,000 ఎకరాలు సేకరించకుండా 33,000 ఎకరాలతో కనుక పరిమితం అయితే, ఆ 33,000 ఎకరాల పరిధిలో ఉండేటువంటి వాళ్ళే సూడో రిచ్ అవుతారు. వాళ్ళకు ఆ 1 కోటి రూపాయలు కాదు కదా, ఆ 4 కోట్లు కాదు కదా, 10 కోట్లైనా వెళ్తే తర్వాత వాళ్ళు అలా వెళ్తే అందరు రారు. ఆ ఉద్దేశంతో 1,00,000 ఎకరాలను తీసుకొని 1,00,000 ఎకరాలను సమీకరించి ప్రజా రాజధాని కోసం ఆయన ఆ పని చేస్తున్నారు. సో హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మొత్తం కాన్సన్ట్రేషన్ అవుతుంది, అందుకని రేట్లు పెంచుకుంటున్నారని చెప్పి ఫ్యూచర్ సిటీ పెడుతున్నారు. అప్పుడు ఫ్యూచర్ సిటీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అందరికి అందుబాటులో రేట్లు వస్తాయి. కానీ కేసీఆర్ గారు చేసిన పని ఏంటి? కోకాపేటలను, మోకిలాలో ఆయనే వేల వేసి, ఆయనే ఎవరినో క్రియేట్ చేసేసి, ఆయనే 100 కోట్లు పాడేసుకొని, తర్వాత 100 కోట్లు పాడిన అతను వెళ్ళిపోయాడు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా. ఆ తర్వాత కొన్నోళ్ళు బలైపోయారు. సో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయకుండా అందరికి అందుబాటులో ఉండేలాగా రాజధానిని అందుబాటులో ఉంచాలనేటువంటి ఉద్దేశంతో స్మార్ట్ సిటీల్ని, స్మార్ట్గా వర్క్స్ని ఆయన అక్కడ చేసేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో స్మార్ట్ క్యాపిటల్గా అది మనం చూడబోతున్నాం, గ్రీన్ క్యాపిటల్గా కూడా చూడబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.